ఒక 5-6 నెలల నుంచి మంచినీళ్ళే రావడం లేదు. మళ్ళీ 19వ వార్డు అంటే కొల్లాపూర్ మున్సిపల్ టౌన్ మున్సిపల్ ఆఫీస్ పక్కనే ఉంది. ఎవరు పట్టించుకుంటారో లేదు. కొల్లాపూర్లో 19వ వార్డులో మున్సిపల్ ఆఫీస్ పక్కనే మంచినీళ్ళు రావడం లేదని చెప్పి గత 5-6 నెలల నుంచి చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారు తక్షణమే స్పందించి ఈ 19వ వార్డుకు మంచినీళ్ళు రావాలని చెప్పి కోరుతున్నాం. అదేవిధంగా కొల్లాపూర్లో అనేక వార్డులలో కరెంటు సమస్య, మంచినీళ్ళ సమస్య బాగుంది. మరి 6వ వార్డులో కూడా మెయిన్ రోడ్ ఆంజనేయ గుడి పక్కన కూడా నీళ్ళు సెలవని చెప్పి అక్కడ కూడా విన్నవించుకుంటున్నారు. మళ్ళీ కమిషనర్ గారు ఖచ్చితంగా దీని మీద స్పందించి ఖచ్చితంగా ఈరోజు రేపు నీళ్లు వదిలే విధంగా చేయాలి. లేకపోతే ఇట్లా మున్సిపల్ ఆఫీస్ 19వ వార్డు పక్కన ఉన్న మున్సిపల్ ఆఫీస్ ఈ వార్డు సభ్యులందరూ కలిసి ఖచ్చితంగా ముట్టడిస్తారని చెప్పి కోరుతూ మంచినీళ్ళు కమిషనర్ స్పందించాలి. కమిషనర్ కొల్లాపూర్లో 19వ వార్డుకు మంచినీళ్ళు, కొల్లాపూర్లో 19వ వార్డుకు మంచినీళ్ళు ఖాళీ బిందెలతోనే ఈ రోజు ప్రదర్శన ఇస్తున్నట్టే పాలమూరు రంగారెడ్డి సింగోటం సోమశీల పక్కనే ఉన్నటువంటి ఈ కొల్లాపూర్ మున్సిపల్ టౌన్కు 19వ వార్డులో మంచినీళ్ళు లేక ఇక్కడ చూడండి మహిళలు ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్లో మహిళలను నెత్తి మీద పెట్టుకుంటాం, గుండెల్లో పెట్టుకుంటాం అని చెప్పి ఇంత అన్యాయం చేస్తున్నారు. కేవలం మంచినీళ్ళ కానీ ఈరోజు మంచినీళ్ళు లేవని చెప్పి రోడ్డుపైకి వస్తున్న అక్క చెల్లెళ్ళు ఒకసారి చూడాలి. తక్షణమే మంచినీళ్ళు ఆగే నీళ్ళు కొల్లాపూర్లో 19వ వార్డుకు మంచినీళ్ళు, కొల్లాపూర్లో 19వ వార్డుకు మంచినీళ్ళు రావాలి. ఆలోచించి కమిషనర్ గారు ఏ పనున్నా ఈరోజు ఖచ్చితంగా నీళ్లు వచ్చే ఏర్పాటు చేయాలని చెప్పి, లేకపోతే రేపు మేము మా బీఆర్ఎస్ పార్టీ నుంచి అందరం వచ్చి మున్సిపాలిటీ ఆఫీస్ను ముట్టడిస్తామని చెప్పి కోరుతున్నాం. మంచినీళ్ళు 19వ వార్డుకు మంచినీళ్ళు, 19వ వార్డుకు మంచినీళ్ళు రావాలి. మంచినీళ్ళు రావాలి.